మోడీ కోసం లోకేష్ని పక్కన పెట్టారా లేకపోతే ఉద్దేశపూర్వక? వాస్తవంగా చిలకలూరుపేట సభ ఇనిషియేటివ్ తీసుకుంది లోకేష్. అందరికంటే ముందు వెళ్ళి అక్కడ అసలు ఆ సభకి సంబంధించిన ఏర్పాట్లు కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ప్రారంభించి ఆ పైన అందరితో మీటింగ్ పెట్టి ఎవరెవరు ఏమేం చేయాలో డిసైడ్ చేసింది లోకేష్. ప్లానింగ్ అంతా లోకేష్. అలాంటిది మోడీ కార్యక్రమానికి వచ్చేటప్పటికి మోడీని రిసీవ్ చేసుకునేటటువంటి సందర్భంలో అక్కడ చిట్ట చివరిలో ఉంచారు. ఆ తర్వాత సభావేదిక మీదకి బాలకృష్ణ వచ్చారు. అట్లాగే మిగతా వచ్చిన లోకేష్ని పిలవలేదు. ఎందుకని? తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఇది ఒక అయోమయం. లోకేషే అంటే ఉపన్యాసాల్లో కూడా బాలయ్య మాట్లాడారు, తర్వాత సీఎం రమేష్ మాట్లాడారు, అచ్చెన్నాయుడు మాట్లాడారు, ఇట్లాగా అందరూ మాట్లాడారు, కానీ లోకేష్ ప్రసంగం లేదు. అంటే వారసత్వ రాజకీయాలు నరేంద్ర మోడీకి నచ్చవు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే తమిళనాడులో స్టాలిన్దైనా, తర్వాత తెలంగాణలో కేసీఆర్దైనా ఇదంతా వారసత్వ రాజకీయాలని ఆయన విమర్శ చేస్తూ ఉంటారు, కాంగ్రెస్ నుంచి అందరినీ కూడా. ఇప్పుడు ఆయన వారసత్వ రాజకీయాలు ఎంకరేజ్ చేయరు కాబట్టి ఆయనకి ఆ ఫీలింగ్ కలిగించకుండా ఉండటం కోసం వేదిక మీదకి పిలవలేదా? ఇది ఒక పెద్ద సందేహం. సమాధానం చెప్తారా అంటే ఎవరు చెప్పరు. బట్ అదొక చర్చ అయితే నడుస్తోంది.